మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అండి. మన లా ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు అంశం ఏంటంటే భర్త కూడా గుర్తుపెట్టుకోండి, భర్త కూడా భార్య పైన మెయింటెనెన్స్ ఫైల్ చేసుకోవచ్చా? ఇది చాలామందికి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్ కానీ, లేదంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 24 విషయంలో కానీ, అలాగే గతంలో కొన్ని జడ్జిమెంట్స్ విషయంలో కానీ మనం చూసుకున్నట్లయితే భర్త అనే వ్యక్తి గుర్తుపెట్టుకోండి, భర్త అనే వ్యక్తి తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు అతను భార్య పైన కూడా మెయింటెనెన్స్ ఫైల్ చేసుకోవచ్చు. ఇది చాలా మందికి తెలియదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆ సెక్షన్ 24 హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏమని చెప్తుందంటే, ఒక కేసు డైవర్స్ కేసు అనేది పెండింగ్లో ఉన్నప్పుడు లేదా డైవర్స్ కేసు ఫైల్ చేసినప్పుడు భర్తగా ఎనీ స్పౌజ్ అని ఉంది అక్కడ. అంటే అది ఒక భర్త భార్య అని లేదు, ఎనీ స్పౌజ్ గుర్తుపెట్టుకో, ఎనీ స్పౌజ్ భార్య కానీ భర్త కానీ దే కెన్ ఫైల్ ద ఇంటరిమ్ మెయింటెనెన్స్. సో ఆ మెయింటెనెన్స్ అనేది ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేటెస్ట్గా సుప్రీంకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఏంటంటే, భార్య భర్త ఇద్దరు ఉన్నారు, ఇద్దరు కూడా సమాన ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు ఇద్దరికి సమానంగా ఉన్నాయి. అంటే ఇద్దరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. కాకపోతే భార్య అనే ఆమె భర్త పైన మెయింటెనెన్స్ అనేది వేసినప్పుడు అప్పుడు భార్య ఆర్థికంగా బలవంతురాలు, ఆమె అలాగే ఉంది. ఇద్దరు కూడా సేమ్ ఆర్థిక సంబంధమైన పొజిషన్లో ఉన్నప్పుడు ఆమెకి భరణం ఎందుకు, అది కాన్సెప్ట్. సో ఆ సందర్భంలో భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అయితే చాలామంది కొన్ని ప్రశ్నలు ఉండొచ్చు మనసులో, ఏంటంటే అసలు భార్యకి భరణం చెల్లించాల్సిన అవసరం ఎప్పుడు కలగదు, ఏ సందర్భంలో కలగదు? అయితే భార్యకి భరణం చెల్లించాల్సిన అవసరం ఎప్పుడెప్పుడు ఉంటుందంటే, ఒకటి, భార్య మీ నుండి డైవర్స్ పొందిన తర్వాత ఎప్పుడైతే రెండో వివాహం చేసుకుంటుందో గుర్తుపెట్టుకోండి, రెండో వివాహం చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఆమెకి డైవర్స్ అనేవి చెల్లవు. ఒకటి. రెండోది, భార్య గనక వ్యభిచారము చేస్తే గుర్తుపెట్టుకోండి, చాలా మందికి ఇది తెలియాలి. భార్య గనక వ్యభిచారము చేసినట్లయితే, సో మీ దగ్గర కనుక అడాల్టరీకి సంబంధించిన ఏదైనా గ్రౌండ్స్ గనక ఉన్నట్లయితే, ఓకే, ఏదైనా గ్రౌండ్స్ కనుక మీ దగ్గర ఉండి ఎవిడెన్స్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే, ఆమె వ్యభిచారం చేసిందని చెప్పి కోర్టులో కనుక మీరు నిరూపించబడినట్లయితే ఆమెకి మెయింటెనెన్స్ రాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే భార్య ఆర్థిక సంబంధమైన వ్యవహారం, అంటే ఆమె ఆర్థికంగా బలంగా ఉన్నట్లయితే, అలాగే ఆమెకు సరైన ఆర్థికంగా అంటే జీతం కానీ లేదా గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఏదైనా బిజినెస్ కానీ ఏదో ఇన్కమ్ ట్యాక్స్ పెడుతున్నట్టు కానీ ఇంకేదైనా కానీ జరుగుతున్నప్పుడు, అలా ఆర్థిక సంబంధంగా బలంగా ఉన్నప్పుడు, అంటే భర్త కంటే భార్య ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు అప్పుడు మీరు మెయింటెనెన్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే మ్యూచువల్ డైవర్స్, అంటే కొన్ని సందర్భాల్లో చాలామందికి ఏంటంటే మ్యూచువల్ డైవర్స్ తీసుకుంటారు. ఆ సందర్భంలో ఎంఓయూ రాసుకుంటారు. ఎంఓయూ రాసుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, ఆ మ్యూచువల్ డైవర్స్లోనే అంటే నేను భరణము అంటే భవిష్యత్తులో నేను కానీ ఎప్పుడైనా సరే భవిష్యత్తులో భరణం కోసం కానీ అలాగే ఎలాంటి కేసులు నేను ఫైల్ చేయను అని చెప్పి భార్య ఒప్పుకున్నప్పుడు, లేదు పర్మనెంట్ అలిమనీ ఏదైనా సరే ఎంతో కొంత భార్యకి ఎంతో కొంత పర్మనెంట్గా అలిమనీ ఇచ్చేసినప్పుడు, అలా లేదు భార్య తను రెలింక్విష్ అంటారు. రెలింక్విష్ అంటే తాను హక్కుని, ఈ మెయింటెనెన్స్ పొందే హక్కుని కనుక తనకు తాను వదులుకున్నప్పుడు, ఈ సందర్భంలో ఏంటంటే భార్యకి మీరు భరణం చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే మీరు ఏ సందర్భంలో భార్య దగ్గర భరణం పొందొచ్చు అంటే, భర్త తనను తాను గుర్తుపెట్టుకోండి, తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, గుర్తుపెట్టుకోండి, తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, భార్య ఆర్థికంగా స్థితిమంతురాలు అయినప్పుడు, ఇతని ఆర్థిక స్థితి బాగోలేనప్పుడు అతను భార్య వద్ద నుండి కూడా మెయింటెనెన్స్ పొందవచ్చు. సో దీనికి సంబంధించిన వ్యవహారం. అలాగే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, భార్యాభర్తల మధ్య డిస్ప్యూట్స్ అరైజ్ అయినప్పుడు కొంతమంది అంటే మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే, కొంత అమౌంట్ ఇచ్చేసి, అంటే దాన్ని పర్మనెంట్ అలిమనీగా అనుకోవచ్చు, లేదా ఆస్తుల రూపంలో అనుకోవచ్చు, లేదు కొన్ని సందర్భాల్లో భర్తకు సంబంధించిన శాలరీస్లో కొంతమంది భర్తలు ఒప్పుకుంటారు. అంటే నీకు నెలకి కోర్టు నిమిత్తం సంబంధం లేదు, అంటే కోర్టు ఇచ్చిన సంబంధం లేకుండా నీకు నెలకు 15,000 20,000 నేను ఇచ్చేస్తాను, 30,000 ఇచ్చేస్తాను ముందే బయట అవుట్ ఆఫ్ కోర్ట్ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు, అలాంటి సందర్భంలో కూడా ఏంటంటే భార్యకు సంబంధించి మీరు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అతి ముఖ్యమైనది ఏంటంటే, ఇప్పుడు చెప్పాల్సింది ముఖ్యమైనది ఏంటంటే, భార్య గనక ఇదే గుర్తుపెట్టుకోండి, భార్య గనక ఆర్థికంగా స్థితిమంతురాలై ఉండి ఆమె ఇన్కమ్ ట్యాక్స్ అలాగే తదితర వ్యాపారాత్మక సంబంధించిన వ్యవహారం ఉన్నప్పుడు, మీరు అది కనుక కోర్టులో రుజువు చేసినప్పుడు, అంటే జనరల్గా భార్య మెయింటెనెన్స్ వేసినప్పుడు కోర్టు వారు ఏం చెప్తారంటే, అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కనుక అసెట్స్ అండ్ లయబిలిటీస్ చూపించినప్పుడు, అప్పుడు దాన్ని బట్టి కోర్టు వారు వాళ్ళ యొక్క ఏదైతే మెయింటెనెన్స్ ఎంత ఇవ్వాలి ఏంటి అనేది కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు. చాలా మంది మమ్మల్ని ముందే అడుగుతారు, సార్ మెయింటెనెన్స్ ఎంత కట్టాల్సి వస్తుంది, నాకు ₹1,00,000 జీతం ఉందంటే ఏ లాయరు చెప్పలేడు ఈ ప్రపంచంలో.
అది కోర్టు యొక్క వ్యవహారం. కోర్టు వారు పరిశీలించి ఆమె ఆర్థిక స్థితిని బట్టి దాన్ని బట్టి మెయింటెనెన్స్ అనేది చెప్పొచ్చే తప్ప ఏ లాయర్ అనేది ముందే ఊహించుకొని చెప్పలేరు. ఒకటి. రెండోది, మరి ఎక్కువ కనుక మీకు మెయింటెనెన్స్ పడినట్లయితే చాలామంది అడుగుతారు, సార్ ఎక్కువ మెయింటెనెన్స్ పడితే దాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి? మీరు ఫర్దర్గా హైకోర్టుకి వెళ్ళి ఆ యొక్క మెయింటెనెన్స్ ఏదన్నదో తగ్గించుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. కొంతమంది ఎరియర్స్ పెండింగ్ ఉంటాయి. సార్ నాకు ఎరియర్స్ నేను అన్ని కట్టలేకపోతున్నాను, నా పరిస్థితి బాగాలేదు అనుకున్నప్పుడు హైకోర్టులో కూడా మీరు కేసు ఫైల్ చేసుకుని దానికి సంబంధించిన ఆ ఇన్స్టాల్మెంట్ రూపాన ఎరియర్స్ ఏదైతే ఇన్స్టాల్మెంట్ రూపానో లేకపోతే ఎంత పర్సంటేజ్ ఇన్నిసార్లుగా కడతామని చెప్పి కోర్టు వారిని మనం రిక్వెస్ట్ చేస్తే ఆ విధంగా కూడా ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఎవరైనా సరే ఈ మెయింటెనెన్స్ విషయంలో సబ్జెక్ట్ బాగా పూర్తిగా తెలుసుకోండి. మీరు అనుభవజ్ఞ న్యాయవాదిని సంప్రదించడం తప్ప ఇంటర్నెట్లోనో లేకపోతే అక్కడెక్కడ మీరు సెర్చ్ చేసేసి లేకపోతే ఇంకేదో ఆన్లైన్లో అడిగేసేసి వాళ్ళకి ఇలా జరిగింది నాకు ఇలా జరిగింది అని చెప్పేసి అడిగేసి లేనిపోయిన టెన్షన్లు తెచ్చుకొని లేనిపోయిన అనారోగ్యానికి మీరు ఎవరు కూడా గురి కావద్దు. ఓకేనా ఫ్రెండ్స్? దయచేసి ఈ విషయాన్ని గురించి సబ్జెక్ట్ తెలుసుకోండి. ఓకేనా? నమస్తే, జై హింద్.